ఒక ముఖ్యమంత్రికి ఓ దేశాధ్యక్షుడు విందివ్వడమా? ముఖ్యమంత్రి చేసే ప్రసంగానికి దేశాధ్యక్షుడితో పాటు ప్రధానమంత్రి, ఆ దేశ ప్రతిపక్ష నేత హాజరు కావడమా? సీఎం ప్రసంగం పూర్తయిన వెంటనే తమ తమ స్థానాల్లోంచి లేచి నిలబడి హర్షధ్వానాలు చేయడమా? ఇలాంటి అపురూప దృశ్యాలు చూడాల్సిందే కానీ వర్ణించడానికి మాటలు చాలవు. ఇటువంటి అరుదైన గౌరవం ఎప్పుడు ఎవరికి దక్కిందో ఈ ఇన్సైడ్ చూస్తే మీకే తెలుస్తుంది. శ్రీలంక మ్యాప్ లో భారతదేశం కింద కనిపించే ఓ చిన్న దేశం. ఒకప్పుడు ఎల్టీటీ తీవ్రవాదంతో అట్టుడికిన దేశం. తీవ్రవాదాన్ని తుదముట్టించిన తర్వాత శ్రీలంక ఇప్పుడు ప్రజాస్వామ్య పాలన అనే రాగాన్ని ఆలపిస్తోంది. ఆ దేశ అధ్యక్షుడిగా మైత్రిపాల సిరిసేన బాధ్యతలు స్వీకరించి 2 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పునరుద్దరణ పేరుతో పేదరికాన్ని రూపుమాపే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. పేదరికాన్ని రూపుమాపేందుకు వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టి ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేసిన వ్యక్తుల కోసం అన్వేషించారు. ముఖ్యంగా మహిళలకి ఆర్థిక సమృద్ది, స్వయం ఉపాధి వంటి అంశాలపై శిక్షణనిచ్చి వారిని పొదుపు సంఘాలుగా ఏర్పాటు చేసిందెవరనే అంశంపై నిశిత పరిశీలన చేశారు. శ్రీలంక అధికార యంత్రాంగం రూపొందించిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు అందులో ప్రథమ స్థానంలో ఉంది. గతంలో ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రపంచ బ్యాంక్ సాయంతో పేదరికాన్ని రూపుమాపేందుకు చంద్రబాబు వెలుగు ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ సంఘాలను కొనసాగించక తప్పలేదు. తిరిగి ఇప్పుడు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు మళ్లీ డ్వాక్రా సంఘాలను పరిపుష్టం చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శ్రీలంక అధికారులు పేదరిక నిర్మూలన అంశంపై మాట్లాడేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని తమ దేశానికి ఆహ్వానించారు. ఇదంతా ఒక ఎత్తైతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో శ్రీలంక వెళ్లిన చంద్రబాబుకి అక్కడ అపూర్వమైన స్వాగతం లభించింది. ఆయనను స్వాగతించేందుకు శ్రీలంకకు చెందిన 4 కేంద్ర మంత్రులు కొలంబో విమానాశ్రయానికి వచ్చారు. ఈ పరిణామం చూసి ఏపీ నుంచి వెళ్లిన ప్రతినిధి బృందం ఆశ్చర్యపోయింది. ట్రాఫిక్ మొత్తాన్ని నిలిపివేసి ముఖ్యమంత్రి కాన్వాయ్ని తీసుకెళ్లారు. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు బృందాన్ని మైత్రిపాల సిరిసేన తన ఇంటికి విందుకు ఆహ్వానించారు. ఈ విందులో ప్రధాని విక్రమ్ సింఘే, కేబినెట్ సహచరులు, 6 ప్రావిన్స్ల ముఖ్యమంత్రులు, త్రివిధ దళాధిపతులు, శ్రీలంక ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వారందరినీ అధ్యక్షుడే స్వయంగా చంద్రబాబుకు పరిచయం చేశారు. శ్రీలంక అధ్యక్షుడు తన పట్ల ప్రదర్శించిన గౌరవాదరాలను చూసి చంద్రబాబు మురిసిపోయారు. చంద్రబాబు వెంట వెళ్లిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడైతే ఉబ్బితబ్బిబ్బయ్యారు. మరుసటి రోజు ప్రాస్పెరిటీ ఫర్ ఆల్ అనే అంశంపై సీఎం చంద్రబాబు 1 గంట 10 నిమిషాల సేపు ప్రసంగించారు. ఆ సమావేశానికి శ్రీలంక అధ్యక్షుడు, ప్రధానితో పాటు శ్రీలంక ప్రతిపక్ష నేత చంద్రిక కుమారతుంగ, అన్ని ప్రావిన్స్ల గవర్నర్లు, ముఖ్యమంత్రులతో పాటు కేబినెట్ మంత్రులు హాజరయ్యారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో సాగిన చంద్రబాబు ప్రసంగాన్ని విని ఆ సమయంలో ఉన్న 3,000 మంది హర్షధ్వానాలు చేశారు. కష్టాలొచ్చాయని బాధపడే కంటే సానుకూల దృక్పథంతో వ్యవహరించి ముందుకెళ్లాలని బాబు వారికి సూచించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కూడా అనేక ఇబ్బందులు వచ్చాయని, అయినా అన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్లగలుగుతున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. దేశం సంపద అందరికీ దక్కాలని, దేశ సమగ్రత, సంపదను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. ఇలా ఆద్యంతం చంద్రబాబు ప్రసంగం స్ఫూర్తిదాయకంగా సాగింది. శ్రీలంక పర్యటన సందర్భంగా ఏపీ సీఎంని అక్కడి పాలకులు మరో రకంగా కూడా గౌరవించారు. ఆ దేశంలో యూనివర్సిటీలు, మెగాపోలిస్, హోటళ్లు, పర్యాటక, గృహ నిర్మాణ రంగాల్లో శ్రీలంక పశ్చిమ ప్రాంత అభివృద్ది శాఖ అమలు చేస్తున్న ఉత్తమ అంశాలను పరిశీలించేందుకు 2 ప్రత్యేక హెలికాప్టర్లను ఏర్పాటు చేశారు. వాటిలో చంద్రబాబు బృందం ఆయా ప్రాంతాలకు వెళ్లి జరుగుతున్న పథకాలను నిశితంగా పరిశీలించింది. ఇదండి శ్రీలంక ఏపీ సీఎం టూర్ లో ఇంట్రెస్టింగ్ కోణం.